ఫ్రెండ్స్, ఇదంతా కూడా మమ్మీ వర్మీ కంపోస్ట్ కిచెన్ కంపోస్టేనండి. నేను తయారు చేసిందే. ఇప్పుడు ఇదంతా కూడా నేను మొక్కలకి ఇస్తాను. ఇందులో కూడా చాలా వరకు ఎట్ హోమ్స్ ఉండేవి, అవన్నీ నీళ్లు పోయినాయి, వేరే వేరే కుండీల్లోకి వెళ్ళిపోయినాయి పైకి వచ్చేసి. అందుకని ఇదంతా ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను. ఇంకా కొంచెం కొంచెం కంపోస్ట్ అవ్వలేదు సరిగ్గా. చికెన్ బోన్స్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ మొత్తం నేను ఇప్పుడు ఇలాగ కొంచెం కొంచెం తీసి ప్రతి కుండీకి మనం లైక్ చేసుకుందాం. లెగ్స్ ఇచ్చాం కదా ఇంతకుముందు వీడియోలో, అలాగే ఇప్పుడు ఇచ్చాం. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి కానీ మనకు మిల్లీ బగ్స్ పట్టేసినాయి. అందుకని ఇప్పుడు ఈ యాప నూనె కూడా రెడీ చేసి ఉంచాను ఫిల్టర్లో. ఇంకా అది కూడా ఇచ్చేస్తే చక్కగా కొంచెం మనం తోటని నీట్గా రెడీ చేసుకుందాం అనేసి చేస్తున్నాను. దీనికి మొన్న మిల్లీ బగ్స్ పెట్టేసాయి అనేసి మొత్తం క్లీన్ చేసాను కదండి, తీసేసాను. ఇంక ఈ రెండింటికి ఇది ఒక 2 days ముందు తీసాను, ఇది 2 days తర్వాత కట్ చేశాను. అందుకనేసి దీనికి కొంచెం బాగా ఆకులు వచ్చినాయి. ఇది కొంచెం లేట్గా వచ్చిందనమాట. అలాగే ఈ మందార మొక్కకి కూడా ఇంకా అంతా మిల్లీ బగ్స్ తీసేసాను. చక్కగా చేత్తో నలిపేసాను. ఇంకా దీనికి చేత్తో నలిపేసానండి. ట్రైన్ చూసారా, మాకు ఎప్పుడు వీడియో చేసుకుందాను. ఇంకా పిల్లలు చూడండి భయం లేకుండా ఎలాగ ట్రైన్ ట్రాక్ మీద నడుచుకుంటూ వస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలంటారు అసలు మీరు చెప్పండి, ఎంత భయం లేకుండానో. ఇక్కడ యూ కట్ లాగా టర్నింగ్ ఉందండి, అక్కడి నుంచి విజిల్ వేయకుండా కానీ ట్రైన్ వచ్చిందంటే చాలా ప్రమాదం. ఇంతకుముందే అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 2-3 అయితే చనిపోయారు. అలాగా మాకు అప్పుడప్పుడు కూడా భయం వేస్తూ ఉంటుంది. చూడండి ఆ పిల్లలు ఎంత ధైర్యంగా అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. జస్ట్ 5 minutesలోనే మళ్ళీ ట్రైన్. 5 minutes కూడా కాలేదండి, 2 minutes. నేను ఎలా వేసుకుంటుంటే పొద్దున్నుంచి ఇంక అసలు ట్రైన్లు మాకు ఖాళీనే ఉండదు, వస్తూనే వస్తాయండి. మెయిన్ ట్రాక్ మళ్ళీ ఇది వస్తూనే ఉంటాయి. చూసారు కదా, మా బాదం చెట్టుకి చాలా కాయలు వచ్చినాయండి.
ఇదంతా వర్మి కంపోస్టేనండి.